ఇవాళ మన దేశం మొత్తం మాట్లాడుకుంటున్న ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు చేసిన స్టేట్మెంట్ కన్నా ముందు మనం ఆయన శాలరీ గురించి తెలుసుకోవాలి. ఆయనకి సంవత్సరానికి 53 కోట్ల శాలరీ. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆ కుర్చీ నాకు ఇస్తే 90 గంటలు పనిచేయడానికి నేను రెడీ. లార్సన్ అండ్ టర్బో అని ఎల్ఎన్టీ దాని CEO సుబ్రహ్మణ్యం గారు, అదే ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం జీ, ఆయనతో ఒక వీడియో వైరల్ వెళ్తుంది. ఇట్స్ అన్ అన్డేటెడ్ వీడియో. అది ఎప్పుడు షూట్ అయిందో తెలియదు కానీ న్యూ ఇయర్ కి దగ్గరలో షూట్ అయిందని మాత్రం మనకు తెలుసు. సో ఆయన యాజ్ అ CEO ఆఫ్ ద కంపెనీ జనాలతో, ఎంప్లాయీస్ తో ఒక Q&A సెషన్ చేస్తున్నారు ఆయన. అందులో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ లేచి, ఎల్ఎన్టీలో సాటర్డే కూడా వర్క్ డే, అది దాన్ని క్వశ్చన్ చేస్తే, సార్ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు, సాటర్డే ఎందుకు వర్క్ డే పెడుతున్నారు మీరు, ఆ 5 days మేము పని చేసుకుంటాం, అది బాగానే ఉంటది కదా అని అడిగితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చెప్పడం కన్నా ఒకసారి మీరే చూడండి. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier, because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? నా చేతిలో ఉంటే మీకు ఆదివారం కూడా నేను ఉద్యోగం పెడతాను, మీరు యువత, మీకు 90 గంటలు ఒక వారానికి మీరు పని చేయాలి అని అన్నారు. ఇది ఆల్రెడీ ఆయన నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ ఫౌండర్, 70-hour వీక్ కావాలి అనే ఒక వైరల్ వెళ్ళిన వీడియోలో ఆయన ఆల్రెడీ అన్నారు. India's work productivity is one of the lowest in the world. My request is that our youngsters must say, this is my country. I want to work 70 hours a week. అదెంత దుమారం రేపిందో మనం అందరం చూసాం. నేను ఇప్పుడు ఒకటే విషయం చేద్దాం అనుకుంటున్నా. మీరు ఉద్యోగాలు చేస్తుంటే, ఇలాంటి కంపెనీస్ లో మీరు ఎంప్లాయీస్ గా పనిచేస్తుంటే, లేదా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివినా కూడా, ఇలాంటి వాటికి మీరు ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా, ఇలాంటి ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశాలు మీకు ఫ్యూచర్ లో ఉన్నా, మీరు ఇలాంటి ఉద్యోగం ఇప్పుడు చేస్తున్నా కూడా, మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. నేను ఏం చేస్తానంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి దీన్ని 2 levels గా డైసెక్ట్ చేసి, దీన్ని ఇంకా కొంచెం బాగా లోపలికి వెళ్ళి, అసలు ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కల్చర్ ఏంటి, అండ్ జనాలు, ఎంప్లాయీస్ ఆయన చెప్పిన మాటను సీరియస్ గా తీసుకోవాలా తీసుకోకూడదా, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే 2 versions ఉన్నాయి దీనికి. ఒక సైడ్ ఆఫ్ వర్గం ఏమంటది, మనల్ని గిల్ట్ ట్రిప్ లోకి పడేస్తుంది. ద మూమెంట్ అండ్ ఎంప్లాయీ కమ్స్ అండ్ సేస్, సార్ ఇంత వర్క్ నాకు బాగా లోడ్ ఎక్కేస్తుందంటే, నీకు పని చేయడానికి నీకు బద్ధకం, నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడే చెప్పాలి కదా అని ఒక సైడ్ వాళ్ళంటే, ఇంకొకరు మనం పుట్టిందే కష్టపడడానికి, ఇంటికి వెళ్ళి మన భార్యలను ఎంతసేపు చూస్తాం మనం అని మాట్లాడతారు. ముఖ్యంగా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు నారాయణమూర్తి గారు అంటే చాలా ఇష్టం నాకు. బట్ ఆయన హీస్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్. ఆయన ఎప్పటి నుంచి, ఆయన వస్తున్న జమానా నుంచి ఆయన మాట అనుండొచ్చు, ఆయన ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం మనం. కాకపోతే ఈ డిస్కషన్ ముందు వరకు నాకు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఎవరో తెలియదు. బట్ ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి ఒక ఎంప్లాయీస్ పర్స్పెక్టివ్ నుంచి పర్టికులర్ వీడియో ఉంచడానికి నేను చూస్తాను. ఎందుకంటే మీకు కూడా లోపల కోపం ఉంది, ఆ కోపానికి నేను ఆర్టికులేషన్ ఇస్తా. అండ్ ఇది ఇవాళ ఇండియాకి చాలా ఇంపార్టెంట్, ఇవాళ ఇండియన్ వర్క్ ఫోర్స్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి రోజు మీకు ఒక 15 నిమిషాల్లో కన్సైజ్ గా అందరికీ అర్థమయ్యే విధంగా, మీ లైఫ్ లో ఒక మార్పు వచ్చే విధంగా నేను రోజు చేసి మీ ముందు పెడతా. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారి రిమార్క్ మీద మన రిమార్క్ ఏంటో చూసేద్దామా. లెట్స్ గో. ఫస్ట్ అసలు ఎల్ఎన్టీ కంపెనీ అంటే ఏంటో మనం మాట్లాడేసుకుందాం. నేను కూడా కొంచెం మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ వీటిలన్నింటిలో స్పెషలైజ్ చేస్తూ మన కంట్రీలో చాలా ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ కి కారణం అయింది. ఇన్ఫాక్ట్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు కూడా హీఈస్ అ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, దెన్ ఒక ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీలో జాయిన్ అయ్యారు ఎల్ఎన్టీలో. నౌ హీఈస్ అ CEO. ఆయనకి సంవత్సరానికి 53 కోట్ల శాలరీ. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఆ కంపెనీ మన ఇండియాకి ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ ఇచ్చింది, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ఇచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అది. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో. ఒక్కసారి మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఒకసారి మీరు రండి, వచ్చి చూడండి అది ఎట్లుంటుందో మీరే చెప్తారు. నా వరకు నన్ను అడిగితే ఇండియాలోనే ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇస్ బెంగళూరు ఎయిర్పోర్ట్. స్టాట్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ లో ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది, అది కూడా వాళ్ళే కట్టారు. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా హైదరాబాద్ మెట్రో రైల్. మీలో ఎంతమంది తిరుగుతున్నారో నాకు తెలియదు. ఎవరైనా హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే నాకు కింద కామెంట్స్ రాయండి, అది ఎట్లుందో చెప్పండి. అది కూడా ఇట్స్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఎల్ఎన్టీ. సో ఆ కంపెనీ మీద, ఆ కంపెనీ మెరిట్ మీద మనం మాట్లాడలేదు, కేవలం ఆయన చేసిన స్టేట్మెంట్ మాత్రం డైసెక్ట్ చేద్దాం. సార్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు, ఒక్కటే విషయం అండి, ఏదైనా వ్యక్తికి, ముఖ్యంగా మీ కంపెనీలో ఎంప్లాయీస్ కి 2 రకాల నీడ్స్ ఉంటాయి. ఒకటి, నేను ఈ పని చెయ్యాలి అని ఆ పర్సన్ అనుకోవడం, లేదా ఐ హ్యావ్ టు డూ, తన కుటుంబాన్ని, తన పేరెంట్స్ని, తన భార్యని, తన పిల్లల్ని, తన ఇళ్ళని, ఈఎంఐల్ని, వీటిలన్నింటినీ కట్టడానికి తను చేయాల్సిన కర్తవ్యం ఒకటి ఉంటుంది. మీరు ఈ రెండింటిని దయచేసి కలపకండి. మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మనకు బాగా నచ్చి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం టైం చూసుకోం. ఓకే ఇంత టైం చేసాం. మనకు బాగా నచ్చిన సినిమా చూస్తున్నప్పుడు అది 3 గంటలు ఉందా, 3 గంటల 20 నిమిషాలు ఉందా, 4 గంటలు ఉందా మనం చూడం. సినిమా అయిపోయిన తర్వాత ఇది ఓకే ఇంత టైం ఉందా అని మనం చూస్తాం. అలాగే మనకు బాగా నచ్చి మనం చేస్తున్న పనిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోస్ నేను చేస్తున్నా రోజు, నేను రోజు వీడియోలు చేయాలి, ఇది మరి 90-hour వర్క్ వీక్ అయిపోతుంది, ఆదివారాలు, ఇలాంటి ఆదివారాలు కూడా నేను పని చేస్తున్నాను అని నేను
ఫీల్ అవును, ఎందుకంటే ఇది నేను నాకు బాగా నచ్చి నేను బాగా ఇష్టపడి ఒక రకమైన ఐ వాంట్ టు డూ అనే ఒక జోన్ లో వస్తుంది. నాకు ఆ లగ్జరీ ఉంది, నేను ఐఎమ్ అక్నాలజింగ్ ఇట్. బట్ చాలా మందికి నాకు ఉండే అంత లగ్జరీ ఉండదు. వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోగానే లేదా MBA అయిపోగానే కుటుంబాన్ని చూసుకోవడానికి, కుటుంబంలో పెద్దలు చేసిన లోన్లు కట్టడానికి, లేదా పెళ్ళి అయితే భార్యను చూసుకోవడానికి వాళ్ళు వెంటనే ఒక ఉద్యోగం చేయాల్సి వస్తుంది. సో ఐ వాంట్ టు డూ కొనా ఐ హ్యావ్ టు డూ బ్యాచ్ ని మీరు 90 గంటలు పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళి మీ భార్యను చూడడం తప్పితే మీకు వేరే పనే లేదు అనడం చాలా ఇన్హ్యూమన్ అండ్ చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. అది ఎందుకంటే మనం 1991 లో మనం బ్రతకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన ఆ విధానం ఏదైతే ఉందో మోస్ట్ బూమర్ ఎనర్జీ ఉండే వీడియో అది. అంటే మనకన్నా ఒక జనరేషన్ పెద్దవాళ్ళు నార్మలైజ్ చేస్తారు ఈ వైఫ్ జోక్స్ ని, వైఫ్ అపియరెన్స్ మీద, లేదా వైఫ్ ఎట్లా మాట్లాడుతుంది, వైఫ్ ఎట్లా తిడుతుంది హస్బెండ్ ని, దీని మీద జోక్స్ ని చాలా నార్మలైజ్ చేసేసి ఒక జనరేషన్ మొత్తం సరైన వైవాహిక జీవితం లేకపోవడం అదొక ట్రెండ్ లా మార్చేశారు. అదే ఆయన వేసిన జోక్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్సాప్ బూమర్ అంకుల్ జోక్స్ అంటారు కదా, అది ఆ జోన్ లో ఉంది. బట్ కొంచెం మనం బయటకు వచ్చి చూస్తే ఎవరైతే కంపెనీ గ్రోత్ తో పాటు తన గ్రోత్ ని కూడా ప్రయారిటైజ్ చేస్తారో వాళ్ళకే లాంగ్ టర్మ్ రన్ ఉంటుంది వాళ్ళ లైఫ్ లో, వాళ్ళ కెరియర్ లో. ఎప్పుడో ఒక స్లోప్ ఉంటుంది పైకి. ఇన్ఫాక్ట్ కంపెనీస్ కూడా దీన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి అండ్ హారిజాంటల్ గా పనిచేయడానికే కాకుండా వర్టికల్ గ్రోత్ కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆదివారం ఇంటికి వెళ్ళి భార్యను చూడడం లేదా భార్య భర్తను చూడడం, ఈ రెండింటిని పక్కన పెట్టండి. వీళ్ళిద్దరు కలిపి ఒక ప్రొడక్టివ్ థింగ్ ఏదైనా చేస్తారు. సో మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అది యూ వాంట్ టు డూ, యూ హ్యావ్ టు డూ. అది మీ మైండ్ లో క్లారిటీ ఉంటే, సరే ఇది నేను ఐ హ్యావ్ టు డూ, దిస్ ఇస్ ద వర్క్ దట్ ఐ హ్యావ్ టు డూ. బట్ నా ఇష్టాలు కొన్ని ఉంటాయి కదా, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికే మనకి వర్క్ అవర్స్ తక్కువ ఉండాలి. అంత వర్క్ అవర్స్ అవసరం లేదు, అది కంపెనీ కూడా ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇప్పుడు నెదర్లాండ్స్ లో చూడండి 32 గంటలు అంతే, లేదా జర్మనీ కానీ 35 అవర్స్. నేను రీసెంట్ గా సిలికాన్ వ్యాలీ వెళ్ళా, శాన్ ఫ్రాన్సిస్కో ఒక 1 hour డిస్టెన్స్ లో ఉంటుంది. అది దాని పేరు ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ఇట్. మెటా ఆఫీస్ ఉంటుంది అక్కడ. మీకు తెలిస్తే నాకు కింద కామెంట్స్ చెప్పండి. ఆ మెటా ఆఫీస్లోకి వెళ్తే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ తినే వరకు అది ఆల్మోస్ట్ ఒక హాలిడే ప్లేస్లో ఉంది. అది బికాస్ దట్ కంపెనీ ఈజ్ ఎక్నాలజింగ్ మన ఎంప్లాయీస్ ఎంత హ్యాపీగా ఉంటే మన కంపెనీకి అంత ప్రొడక్టివిటీ ఉంటుంది అని. 2024లో కూడా కంపెనీ CEOs కానీ కంపెనీ ఫౌండర్స్ కానీ ఇది ఎక్నాలెడ్జ్ చేయకుండా వీళ్ళు గొర్రెల్లా పని చేయాలి, 8 గంటలు 10 గంటలు 11 గంటలు 12 గంటలు 90 hours ఆఫ్ వర్క్ పర్ వీక్ అంటే రోజుకి ఎంతది? మోర్ దాన్ 12 అనుకుంటా. సో ఒక రోజులో 8 గంటలు పడుకొని 12 గంటలు పని చేస్తే ఇంకా 4 గంటలు మనకి ఫ్యామిలీని చూసుకోవడానికి, మనకి లైఫ్ లో మనకి గుర్తు పెట్టుకునే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో విత్ ఫ్యామిలీ, అవి 4 గంటలకు వదిలేస్తున్నాం. మనం ముసలైన తర్వాత, మనకు ఏజ్ వచ్చిన తర్వాత మనం గుర్తుపెట్టుకునే, మనం ఇంకా బ్రతికించేవి, మనల్ని ఆనందంగా ఉంచేవి అవే. మన కుటుంబం, వాళ్ళతో మనం ఎంత ఆనందంగా గడుపుతున్నాం, ఎంత ఆహ్లాదంగా గడుపుతున్నాం అదే. ఇదే నేను చెప్దాం అనుకున్న సెకండ్ లేయర్. ఐ వాంట్ టు, ఐ హ్యావ్ టు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎవరు ఎలాంటి పని చేసినా, నేను ఇక్కడ కూర్చొని ఇలాంటి వీడియో చేసినా, ఏదైనా సినిమా హీరో సినిమా చేసినా, ఒక రెగ్యులర్ సగటు వ్యక్తి 9 to 5 జాబ్ చేసినా కూడా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన పని సెపరేట్. ఈ వయసులో బాగా ఉడుకు రక్తం ఉంటుంది, దేశాన్ని దున్నేయాలి కుమ్మేయాలి అని చెప్పి. బట్ నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఎప్పుడైతే సెపరేట్ చేసి దానికంటూ ఒక టైం కేటాయించకుండా, నీకంటూ కొన్ని మెమరీస్ బిల్డ్ చేయకుండా, నీ ఫ్యామిలీ పట్ల నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు చూపించకపోతే, ఒక 20 ఉండే వ్యక్తి 30కి వచ్చేసరికి, 40కి వచ్చేసరికి, 50కి వచ్చేసరికి మన బ్యాంకులో 10-15 కోట్లు ఉండి సేవింగ్స్ ఇవన్నీ బాగా బలంగా పనిచేసి కష్టపడి మనం బాత్రూమ్కి వెళ్ళడానికి ఒక వ్యక్తి మనకి సాయం చేయాల్సి వస్తే, అది ఆ 15 కోట్లతో ఏం చేస్తాం మనం? అందుకనే మన ఉద్యోగంతో పాటు మన కుటుంబాన్ని, మన హెల్త్ని, మన హ్యాపీనెస్ని, మన మెంటల్ హెల్త్ని, వీటిలన్నిటినీ మనం కేటగరైజ్ చేసి అన్నిటికీ ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది నేను 2024లో నేర్చుకున్నా. నేను ఎంత పని చేసినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కట్ చేయాలి. హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నా, రీడింగ్ మీద ఫోకస్ చేస్తున్నా, కుటుంబం మీద ఫోకస్ చేస్తున్నా, పర్సనల్ వెల్ బీయింగ్ అండ్ పర్సనల్ ప్యాంపరింగ్ మీద ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ ఆల్. ఎందుకంటే ఇది ఎంత బాగున్నా కూడా అది లేకపోతే, ఇది ఇచ్చిన రివార్డ్స్ మనం ఖర్చు పెట్టడానికి లేదా ఆనందించడానికి మన ఉల్లు బాగుండాలి కదా, లేదా మన కుటుంబంతో మనం దాన్ని ఎంజాయ్ చేయకుండా పంచుకోకుండా ఉండలేకపోతే ఈ ఇస్తున్న డబ్బులు చిత్తుకాయలతో సమానం. దీని మీద దీపిక పాదుకోని గారి నుంచి, జ్వాలా గుట్ట గారి నుంచి చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఇదే పాయింట్ మీద. ఇన్ఫాక్ట్ క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. అదే నేను అక్కడ మెటా ఆఫీస్ లో చూశాను. వాళ్ళు ఇన్హెరెంట్ గా వాళ్ళ బ్యాక్ థాట్ ఏంటి, జనాలను వాళ్ళు ఎలా ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు సెకండరీ. అది బట్ ఒక ఎంప్లాయీగా మనం లోపలికి వెళ్తే ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఏదైనా గేమ్స్ ఆడొచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు, బాగా తినొచ్చు. బట్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ టైం కంప్లీట్ చేయాలి, అది ఒక్కటే. బట్ ఇన్ని గంటలు పని చేస్తేనే అది అవుతుంది, సో ఇన్ని గంటలు పని చేయి, ఆదివారం రా, సోమవారం రాకు, ఇవన్నీ వాళ్ళు చెప్పరు. సరే అది వేరే కంట్రీ అనుకుంటే, ఇక్కడ మన ఆనంద్ మహీంద్ర గారి గురించి మన అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ట్విట్టర్ లో హీ సార్ట్ ఆఫ్ అ స్టార్. ఆయన ఏమంటారు, వర్క్ లో క్వాంటిటీ కన్నా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి అంటూనే, నా భార్య చాలా అందంగా ఉంటుంది, నేను వెళ్ళి చూసుకుంటా, నాకు నా భార్య చాలా ఇష్టం అని చెప్తున్నాడు ఆయన. My wife is wonderful. I love staying
staring at her. I spend more time. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డిగ్ అట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. సో మీరు జాబ్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు మీకు రెండే గోల్స్ ఉన్నాయి. గోల్ నెంబర్ 1 కంపెనీ గ్రోత్ తో పాటు మీ పర్సనల్ గ్రోత్ ఏంటి, దానికి మీరు ఏం చేస్తున్నారు. ఇదే కంపెనీలో మీరు వర్టికల్ గా ఏది అక్కడ CEO కుర్చీలో కూర్చుందాం అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ కుర్చీ నాకు ఇస్తే 90 గంటలు పనిచేయడానికి నేను రెడీ. ఇకపోతే రెండోది మీ కుటుంబం అండ్ మీ పర్సనల్ వెల్ బీయింగ్. అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ అంటూ నీకు కరెక్ట్ గా ఉంటే, నీ బ్లడ్ టెస్ట్ వాల్యూస్ ఫ్లిక్కర్ అవ్వకుండా అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఆ వాల్యూస్ ఈ జీవితంలో నీకు 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఎవ్వడు ఆపలేడు. ఇది నా దగ్గర నుంచి చెప్పి నేను ఐఎమ్ గివింగ్ ఇట్ ఇన్ రైటింగ్. నేను రాసిస్తా దీన్ని. సో ఆ హెల్త్ నువ్వు ఎప్పుడు లైట్ తీసుకోవద్దు. టాక్సిక్ వర్క్ కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నారని, ఎంప్లాయీస్ పట్ల ఇన్సెన్సిటివ్ గా ఉన్నారని, ఒక లీడర్షిప్ కి వర్క్ ఫోర్స్ కి ఒక డిస్కనెక్ట్ ఏర్పడిపోతుందని, ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీని ఇగ్నోర్ చేస్తున్నారని ఆయన మీద చాలా ఫ్లాక్ వస్తుంది. అది రావాల్సిన డిజర్వ్డ్లీ. సో ఇవాళ దేశం మొత్తం ఆయన గురించి మాట్లాడుతుంది. కాకపోతే మీరు అందరూ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. మీలో L&T ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ L&T ఎంప్లాయీ పర్టికులర్ వీడియో ఎవరైనా చూస్తుంటే నాకు కింద కామెంట్స్ రాయండి. ఐ డోంట్ వాంట్ టు డిస్రిగార్డ్ మిస్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం. ఇన్ఫాక్ట్ ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారో ఇట్స్ కమెండబుల్. ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఆ టైంలోనే ఇంజనీరింగ్ చేయగలగడం, సివిల్ ఇంజనీరింగ్, అండ్ దెన్ జాయినింగ్ యాజ్ అన్ ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీ, అండ్ ఇవాళ CEO కుర్చీలో కూర్చోవడం అంటే ఎంత పర్సనల్ డ్రైవ్ ఉంటే అక్కడ దాకా వస్తారు ఆయన. అందుకే 90 hour వర్క్ ని ఆయన అడ్వకేట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఎంప్లాయీ 100% ఇఫ్ హీ గివ్స్ హిస్ క్వాలిటేటివ్ వర్క్ 10 గంటల్లో చేయగలిగే జాబ్ ని, ఆ వైట్ కాలర్ జాబ్ ని నేను 2 గంటల్లో ఫినిష్ చేయగలుగుతాను అన్నప్పుడు ఆ వర్క్ ని, ఆ వ్యక్తిని అప్రిషియేట్ చేయడం మనం నేర్చుకోవాలి. సో 1991 కన్నా ముందు ఎప్పుడైతే లిబరలైజేషన్ వచ్చిందో దానికన్నా ముందు వర్క్ ఫోర్స్ వేరు, దాని తర్వాత వర్క్ ఫోర్స్ ఆ మెంటాలిటీ అదంతా డిఫరెంట్. ఆయన శాలరీ బ్రేక్ డౌన్ నేను చెప్తే ఆయనకి సంవత్సరానికి 53 కోట్లు వస్తుంది. అందులో 3.6 crore మాత్రమే బేస్ శాలరీ, 1.67 crore ప్రీ రిక్విజిట్స్. కమిషన్ ఎంతో తెలుసా? 35 కోట్లు. ఈ కమిషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? యాజ్ ఎంప్లాయీస్ మీరు గట్టిగా పనిచేస్తే, మీ పని ఫ్రూట్ఫుల్ అయితే ఆ కమిషన్ ఆయనకు వస్తుంది. మీరు ఇంకా బాగా పనిచేస్తే ఆ 35 కోట్లు 40 కోట్లు అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే అది ఎక్కువ టైం వల్ల జరగదు. పెట్టిన ఎఫర్ట్ లో ఎక్కువ క్వాలిటీ ఉంటే అప్పుడు జరుగుతుంది. అది ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు కూడా తెలుసుకోవాలి. ఇదంతా కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 crores ఎవ్రీ ఇయర్ యాడ్ అయ్యి వెళ్తుంది అక్కడికి. ఆయన అంత సంపాదిస్తున్నారు కదా, ఆయన్ని తప్పుపట్టే యాంటీ క్యాపిటలిస్ట్ కాదు నేను. ఐ లవ్ క్యాపిటలిజం, బట్ ఎథికల్ క్యాపిటలిజం అనేది ఉండాలి. అందుకే నాకు రతన్ టాటా గారు అంటే అంత ఇష్టం నాకు. ఒక L&T వ్యక్తికి మీడియం శాలరీ ఎంత? 9.55 lakh per annum. సో అలాంటి వ్యక్తి పర్సనల్ గోల్ పెట్టుకొని కష్టపడాలంటే దానికి ఫ్రీ టైం ఖచ్చితంగా ఉండాలి. లేదా అలాంటి వ్యక్తికి నేను ఆ CEO కుర్చీకి కూర్చోవాలి అని మెంటల్ గా ఫిక్స్ అయ్యే ఆ సామర్థ్యం కూడా ఉంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. తనే 90 గంటలు పనిచేస్తాడు ఆయన. ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే చాలు. పర్సనల్ గా గ్రో అవ్వాలనుకునే వ్యక్తి, మీ కుర్చీని తీసేసుకుందాం అనే వ్యక్తి. దీని గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి దాని మీద నా రియాక్షన్ వరకు, లేదా మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా నాకు కింద కామెంట్స్ రాయండి. యూ ఆల్సో చైమ్ ఇన్. దీని గురించి నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఏ కంపెనీలో పనిచేయలేదు. మీరు ఆల్రెడీ కంపెనీస్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద నాకన్నా మీకే బెటర్ గా తెలుస్తుంది. మీకు ఏమైనా ఎక్స్ట్రా తెలిసినా, నేను ఏమైనా తెలుసుకుందాం అని మీరు ఫీల్ అయినా, ఇది కరెక్టే అని మీరు ఫీల్ అయినా, దీంట్లో ఏదైనా మిస్సింగ్ అయినా మీరు ఫీల్ అయినా కూడా నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే వాల్యూ పొందుతున్నారు. మీరు ఈ వీడియోస్ నుంచి ఒక టేక్ అవే తీసుకుంటున్నారు. మీరు రోజు ద బెస్ట్ టేక్ అవే ఇక్కడ ఈ పాయింట్ వరకు వస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ కుడోస్ టు యూ. ఇలాంటి వీడియోస్ కొత్త వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతున్నాయి. ఒకవేళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. నా నుంచి ఇలాంటిది ఒక రోజుకో వీడియో ఒకటి వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏమైనా ఇద్దాం అనుకుంటే Instagram కి రండి. అజయ్ ఫ్రమ్ ఏజోడ్ అని ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. అజయ్ ఫ్రమ్ ఏజోడ్ పేరు గుర్తుందిగా, పక్కన ఒక టిక్ మార్క్ ఉంటుంది. అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. చాలా మంది DMs కి వచ్చి గెట్ వెల్ సూన్ అని రాస్తున్నారు. నేను ఫీవర్ ఉందని చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ ఆ ఫీవర్ చాలా వరకు తగ్గింది, ఇంకా కొంచెం ఉంది, కొంచెం నీరసం ఉంది. బట్ ఐ థింక్ బై టుమారో ఐ షుడ్ బి ఫైన్. ఇంకా జోష్తో మాట్లాడదాను రేపు. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను మీకు ఇక్కడ. ఇది రీసెంట్ గా జరిగిన USA వైల్డ్ ఫైర్ మీద చాలా మంది దాని గురించి మాట్లాడమని అడుగుతున్నారు. దాని గురించి వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. ఏదో తిరుపతి స్టాంపీడ్ తర్వాత తిరుపతి హాస్పిటల్ బయట చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్ ఒకటి జరిగింది. కళ్యాణ్ గారికి, జగన్ గారికి, ఇదంతా దాని గురించి వీడియో చేశాను ఇక్కడ. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above insensitive statements. Rise above complacency. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.